హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్న మండే రోజు వ్లాగ్ అండి. మొన్ననైతే సండే రోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి, పెళ్ళికి వెళ్ళాను. సో అందుకనేసి ఇంకా ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకున్నానండి. ఇంక ఇక్కడైతే పొద్దున్నే నిన్న స్టవ్ మీద అయితే పాలు పెడుతున్నానండి. ఇంకా పాల మీద నుంచి అయితే వెన్న మొత్తం తీసేసి ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేశానండి. మా మమ్మీ కూడా ఇంకా మా ఇంటి దగ్గరే ఉందండి. నిన్న పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా మాతోనే వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం బస్సులో పెళ్ళికి వెళ్ళానండి. ఇంకా ఫ్రీ బస్ వచ్చిన కాంచి కూడా నేను ఎప్పుడు బస్ ఎక్కలేదండి. నేనే ఫస్ట్ టైం ఎక్కాను. ఇంకా మా పిల్లలు అయితే భలే ఎగ్జైట్ అయిపోయారండి. మెయిన్గా మా పాప బస్ అయితే బాగా నచ్చిందంట తనకైతే. పిల్లల్ని తీసుకొని ఎలా వెళ్తానో ఏమో అనుకున్నాను, కానీ ఇంకా మా మమ్మీ ఉంది కాబట్టి ఇద్దరం తీసుకొని వెళ్ళామండి. మా హస్బెండ్కి అయితే పని ఉండి ఇంకా తను రాలేదు, మేమే వెళ్ళాల్సి వచ్చింది. ఇంక ఇక్కడైతే పాలు కాగాయండి. ఇంకా కొన్ని పాలు అయితే తీసి పక్కన పెట్టేసి మిగతా పాలు అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను. ఇద్దరు కదా, మమ్మీకి ఇంకా మా హస్బెండ్కు, అందుకే కొంచెం టీ అయితే ఎక్కువ పెట్టేశాను. ఇంకొక సైడ్ స్టవ్ మీద అయితే బాబుకి పాల బాటిల్ పెట్టానండి. ఇంకా పిల్లలు లేచారు. మా పాపకి చికెన్ పాక్స్ మొన్న అయింది కదండి 15 days బ్యాక్. ఇప్పుడైతే మళ్ళీ బాబుకు చికెన్ పాక్స్ అయిందండి. నిన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం లైట్గా ముక్కు మీద అలా అయి ఉన్నాయి. సో అలా ఉంటే నేను మా పాపకి ఇచ్చిందేమో అనేసి అనుకున్నానండి. అందరూ అడిగారు అక్కడ ముక్కు మీద ఏంటి, ముక్కు మీద ఏంటి అనేసి. నేనేమో మా పాపకి ఇచ్చింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, సో అలా అయినట్టుంది అనేసి నేను అన్నానండి. కాకపోతే అది చికెన్ పాక్స్ అండి. ఇంటికి వచ్చే వరకు కొంచెం ఎక్కువ అయ్యాయి. ఇంకా నిన్న పొద్దుటి వరకు చూస్తే ఇంకా ఫుల్గా అయిపోయాయండి చికెన్ పాక్స్ అయితే. ఇంకా పాప కంటే బాబుకైతే చాలా ఎక్కువైందండి. ఇంక ఇక్కడైతే నిన్న జున్ను పాలు తీసుకొచ్చాడని చెప్పాను కదా, మాకు పాలు పోసే అంకుల్ అయితే నిన్న కొన్ని కాగబెట్టానండి. ఈరోజు అయితే కొన్ని ఆవిరి మీద అలా కొంతమంది చేస్తారు కదా, అలా చేద్దామనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ అది ఎలా ఉంటుందో తెలియదు, మనం ఎప్పుడు చేసుకుని ఇలానే చేసుకోవడం బెటర్ అనేసి అయితే నార్మల్గా ఇంకా పాలు డైరెక్ట్ పెట్టేశానండి. ఇంక ఇక్కడ చూడండి, నా కోసం స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఆ హాట్ వాటర్ క్లాత్తో తీసి పైన పెడుతూ ఉంటే జారి అయితే కింద పడిందండి. దెబ్బకి 2 స్టవ్లు ఆఫ్ అయిపోయాయి. ఇంకా పాలు కింద పడలేదు, గిన్నె అయితే సైడ్కి పడిపోయింది. వాటర్ ఇంకా నా మీద పడకుండా స్టవ్ మీద పడ్డాయండి. ఇంకా నా మీద పడితే అయితే కాలేది చెయ్యి అయితే. చూసారు కదా, నేను అందుకే ఎప్పుడు ఎక్కువ క్లాత్తో పట్టుకోనండి, పట్టుకారుతోనే పట్టుకుంటాను. కానీ ఇంకా ఎందుకో సడన్గా క్లాత్తో పట్టుకున్నాను. ఇంకా అది చెయ్యి జారిపోయి వాటర్ అన్నీ ఒలికిపోయాయండి. సో తాగడానికి అయితే వేడినీళ్ళే లేకుండా అయ్యాయి. కొన్నే ఉంటే ఇంకా కొన్నే తాగేసాను, మళ్ళీ అయితే పెట్టుకోలేదు. ఇంకా జున్ను ఉంటుంది కదా, జున్ను చేద్దామని పెట్టాను కదా జున్ను పాలు, అవైతే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఈ స్టవ్ మీద అయితే ఇంకా మా మమ్మీ బ్రష్ చేసుకొని వచ్చింది అనేసి టీ పెట్టానండి. సో ఇంక ఇక్కడ జున్ను కూడా రెడీ అయిపోయింది. దాంట్లో అయితే కొంచెం చక్కెర, ఉప్పు అయితే వేస్తానండి. ఇంకా జున్ను పాలు కాగేటప్పుడు ఎప్పుడైనా కానీ లైట్గా దాంట్లో సాల్ట్ వేసామనుకో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో నేనైతే ఇంకా సాల్ట్ వేసాను. ఆ జున్ను అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఇటు సైడ్ స్టవ్ మీద అయితే పల్లి చట్నీ చేద్దామనేసి పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారు, అంటే తనకి వేరే బయట పని ఉందండి. సో అందుకనేసి ఇంకా తను వెళ్తా అన్నారు. కొంచెం జున్ను అయితే ఇంకా తనకు పెట్టించాను, తను తినేసి అయితే వెళ్ళారండి. ఈరోజు కూడా పాపనైతే స్కూల్కి పంపించట్లేదు. ఇంకా మార్నింగ్ 7కి అలానే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా స్కూల్లో డ్రాప్ చేయడానికి ఎవరు లేరండి. మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు, మా హస్బెండ్ వచ్చే వరకు ఇంకా తీసుకురావడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనేసి తనైతే వద్దనేసి అన్నారు పాపను స్కూల్కి అయితే. ఇంకా నేను ఇద్దరు పిల్లలతో ఎలా ఉండాలి డే మొత్తం అనేసి అంటే ఇంకా మా మమ్మీ అయితే ఉందండి ఈవినింగ్ వరకు ఈరోజు. మా హస్బెండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ 4 వరకు వచ్చారు. అప్పటి వరకు అయితే మా మమ్మీ ఉంది. ఇక్కడ చూసారు కదా, జున్ను కొంచెం అవగానే మా హస్బెండ్కి అయితే పోసి ఇచ్చేసానండి. ఇంకా తను తాగి అయితే వెళ్ళిపోయారు. నాకైతే ఆ జున్నులో వాటర్ ఎక్కువ ఉంటే నచ్చవండి. సో అందుకనేసి నేనైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేశాను. ఇంకా వాటర్ మొత్తం మిగిలిపోయేటట్టు అయితే, ఆ వాటర్ మొత్తం మిగిలిపోయాక గడ్డలాగా ఉంటుంది కదా, అదైతే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మేము జున్ను ఈ ప్రాసెస్లోనే చేసుకుంటామని చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కామెంట్ చేయండి. నాకు తెలిసి తెలంగాణలో ఎవరైనా ఇలానే చేస్తారు. సో ఇంక ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయండి. ఇంకా అవి చల్లారాయి కూడా. చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి ఒలిచి అయితే ఈ పల్లీలలోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్సీకి పట్టేశానండి. సో మమ్మీ అయితే లేచి ఇల్లు ఉడ్చడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం ఆ పని అయితే చేస్తూ ఉంది. నేనైతే కిచెన్లో పని చేసుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని కూడా మమ్మీ చూసుకుంటుందండి. ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా కొట్టుకోవడమే సరిపోతుందండి. వాళ్ళతో అరిచి అరిచి మా గొంతే పోతుంది. ఒక్క నిమిషం అసలు మేము అక్కడ లేకుండా ఉంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నారండి ఫైటింగ్ అయితే. బాబుకేమో చికెన్ పాక్స్ ఫేస్ పైన ఎక్కువ అయ్యాయి, మా పాప ఏమో ఇంకా ఫేస్ పైన గిచ్చుతుందండి.
ఒక వస్తువు కోసం ఇంక ఇద్దరు అలా కొట్టుకోవడం అవుతుంది. మమ్మీని అయితే ఇంక వాళ్ళకి కాపలానే ఉండమనేసి అన్నానండి. నువ్వు ఏ పని చేయకున్నా మంచిది, ఇంక వాళ్ళని చూసుకుంటూ ఉండు, పనంతా నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసానండి. ఇంక ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేశానండి. చేశాకైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేపించి నేను కూడా స్నానం చేశానండి. బాబుకు స్నానం చేపించొద్దు అనుకున్నాను కానీ ఇంకా కొంచెం చికాకుగా ఉన్నాడండి. స్నానం చేపిస్తేనే కొంచెం ఫ్రీగా ఉండేటట్టు ఉన్నాడు అనేసి తనకైతే స్నానం చేపించేసాను. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టడానికి వచ్చానండి. ఈ ఇడ్లీ పెడుతుంటేనే మా బాబు అయితే ఒకటే ఏడుపండి. ఇంకా నన్ను పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. కొంచెం హెల్త్ సిక్ అంటే బాగాలేనప్పుడు, సిక్కున్నప్పుడు పిల్లలు ఏంటంటే అస్సలు వదిలిపెట్టరు కదండీ. నార్మల్గా ఉన్నప్పుడేమో వాళ్ళాట వాళ్ళు ఆడుకుంటారు కానీ ఇంక ఇలాంటప్పుడైతే ఎక్కువ మన స్పర్శనే కోరుకుంటారు. సో ఇంకా అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక ఏడుస్తున్నాడు కదా అనేసి ఫాస్ట్గా ఇంక ఇడ్లీలు పెడుతున్నాను. మీరు చూడొచ్చు కింద అయితే నా కాళ్ళని పట్టుకొని అలానే ఉన్నాడండి. ఇంకా ఇడ్లీలు స్టవ్ మీద పెట్టేసి అయితే వెళ్ళి బాబుని పట్టుకునే ఉన్నాను. ఇడ్లీ కంప్లీట్ అయిపోయాకైతే బాబుకు పాపకి ఇద్దరికి అయితే ఇడ్లీ తినిపించేసానండి. పాప కొంచెం బెటర్గానే తిన్నది కానీ మా బాబుకు నోటి దగ్గర కూడా బాగా అయ్యాయండి చికెన్ పాక్స్ అయితే. ఇంకా తను సరిగా తినలేదు. పడుకోబెట్టేశానండి. మధ్యాహ్నం కూడా కాదు, పొద్దున 9:30, 10 వరకు అయితే బాబుని పడుకోబెట్టేశాను. పడుకోబెట్టాక ఇంకా నేను కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుందాం అనేసి రూమ్లోకి వెళ్ళాను. వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఇంకా మళ్ళీ వచ్చి పాప నేను అయితే పడుకున్నామండి. పడుకొని కొద్దిసేపటికి లేచి మళ్ళీ ఎడిటింగ్ చేద్దామనేసి ఫోన్ పట్టుకున్నానో లేదో ఇంకా మా బాబు అయితే లేచాడండి. ఇంకా బాబుని పట్టుకొని మళ్ళీ కొంచెం వీడియోస్ ఎడిటింగ్ ఉంటే చేసుకున్నానండి. ఎందుకో ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. ఎటైనా ఊరికెళ్ళి వచ్చినా లేదంటే ఇంకెక్కడికైనా జర్నీ చేసి వచ్చినా కానీ ఆ నెక్స్ట్ డే అయితే నాకు మొత్తం మత్తుగా ఏదోలా ఉంటుందండి. ఇంకా ఆ రోజు అసలు ఏ పని చేయబుద్ధి కాదు. కాకపోతే ఇంకా మొన్న కూడా వీడియో పెట్టలే కదా, ఇంకా నిన్న కూడా పెట్టకపోతే బాగుండదు అనేసి నేనైతే ఎలానో అలా ఎడిటింగ్ చేసి పెట్టేశానండి. ఇక్కడైతే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేశాకైతే ఇంకా మా బాబుకి ఆడుకోవడానికి ఒక చిన్న గిన్నె ఇచ్చానండి. ఆ గిన్నెతో మా బాబు ఆడుకుంటూ ఉంటే నేనైతే నా పని చేసుకున్నానండి. సో ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది మిగిలిందంతా ఒక గిన్నెలోకి వేసేసి అయితే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇడ్లీ కూడా ఇంకా హై ఫ్లేమ్లో పెట్టాను, తొందరగా ఉడికిపోయాయండి. ఇంక ఇక్కడ ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నానండి. మా పాప కోసం ఇంకా బాబు కోసం అయితే, అంటే నా కోసం నా ప్లేట్లోనే బాబు కోసం కూడా పెట్టేశానండి. మమ్మీకి అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. మమ్మీ అంటే స్నానం చేశాక తింటా అనేసి అన్నదండి. సో అందుకనేసి ఇంకా అవైతే అక్కడ పక్కన పెట్టేశానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, బాబుకు తినిపించి కొంచెం తిన్నానండి తనైతే. తర్వాత పాపకు తినిపించేసానండి. పాప అయితే తిన్నది. ఇంకా పడుకున్నారండి. మా మమ్మీ కూడా పడుకుందండి. అంటే నేను వీడియో సెట్టింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే వచ్చి పడుకున్నాను. మా బాబు ఏంటంటే అప్పుడే పడుకున్నాడండి. ఇంకా పడుకున్న టైంలో మా మమ్మీ టిఫిన్ చేసేసి బోళ్ళు ఉంటాయి కదా అవన్నీ తోముతుందండి. తోముతుంటే అయితే బోళ్ళ సౌండ్ ఫుల్గా వస్తుంది. నేను మమ్మీ బోల సౌండ్ చేయకు అనేసి ఒక 2-3 సార్లు చెప్పానండి. ఇంకా ట్యాప్ సౌండ్కు మా మమ్మీకి అయితే వినిపించలేదు. నా బాధ ఏంటంటే మా బాబు అప్పుడే పడుకున్నాడు. ఇంకా తను లేస్తే మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు నిద్ర సరిపోక లేస్తే. సో ఇంకెక్కడ లేస్తాడేమో అనేసి నేను మా మమ్మీని మెంటలా నీకేమన్నా బోల సౌండ్ అంటే చేయకంటే అర్థం కాదా అనేసి ఇంకా సీరియస్ అయ్యానండి. మా మమ్మీ నా మీద ఇంకా ఫుల్గా సీరియస్ అయింది. మెంటలా అంటున్నావేంటి, దానికి మంచిగా చెప్పొచ్చు కదా, మాటలు మంచిగా మాట్లాడవచ్చు కదా, ఏందా మాటలు అనేసి ఇంకా మా మమ్మీ అయితే ఫీల్ అయిపోయిందండి. నాకైతే ఇంకా చాలాసేపటి వరకు బాధ అనిపించింది. అనవసరంగా మా మమ్మీని అంత మాట అనేసానేంటి, అనవసరంగా అంత మాట అనేసానేంటి అనేసి ఇంకా మా మమ్మీ ఏమో అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఇంకా నన్ను అన్న అలవాటుకి వేరే వాళ్ళని కూడా అంటామనేసి ఇంక కొద్దిసేపు అన్నదండి. కానీ ఆ బోళ్ళన్నీ తోమేసింది. ఆ టైంలో ఇంకా నేనైతే ఎడిటింగ్ పని చేసుకున్నానండి. ఇంకా మా మమ్మీ బోల్ తోమడం అయిపోగానే మా మమ్మీ అయితే పడుకుందండి. ఇంకా నా ఎడిటింగ్ పని అయిపోయింది. మమ్మీ అయితే పొద్దున్నే మిషన్లో బట్టలేసింది. అవి కరెంటు పోయి పడేసుకోలేదండి. ఇంక ఇప్పుడు నా ఎడిటింగ్ అయిపోయిన టైంకు ఆ బట్టలు అంటే మిషన్లో బట్టలు పడేసుకున్నాయి. బిల్డింగ్ పైకి వెళ్ళి అయితే ఆ బట్టలు ఎండేసి వచ్చానండి. ఇంకా మా మమ్మీ పడుకుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి కిచెన్లోకి వచ్చి ఇంకా నా పని నేను చేసుకుంటున్నానండి. బాబు అయితే ఇంకా లేవలేదు, పాప కూడా పడుకొనే ఉంది. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవండి. మా హస్బెండ్ అయితే నిన్న అయితే లేరు. ఇంకా సో అందుకనేసి వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదు. ఓన్లీ ఇంట్లో టమాటాలు ఉన్నాయండి. టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అంత అంటే నచ్చలేదు, పప్పు తినబుద్ధి అవ్వట్లేదండి. ఇంకా టమాటా చట్నీ చేద్దామనేసి టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకొని అయితే ఫస్ట్ రైస్ కడిగాను. రైస్ కడిగి పక్కన పెట్టేసి ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాలు కూడా తెచ్చి చాలా రోజులు అవుతుందండి. దాంట్లో ఒక 2-3 టమాటాలు అయితే పాడైపోయాయి. ఇంకా మంచిగా ఉన్న టమాటాలన్నింటినీ అయితే కడిగి కట్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు ఏంటో ఏమో గట్టిగా ఉన్నాయి, ఎక్కువ పుల్లగా కూడా లేవండి. సో మా మమ్మీని అడుగుదాం అనుకున్నాను, అంటే టమాటా
పప్పు చేద్దామా, టమాటా అంటే చట్నీ చేద్దామా అనేసి అడుగుదాం అనుకున్నాను కానీ పడుకుందండి. ఇంకా పడుకున్న వాళ్ళని లేపి నిద్ర డిస్టర్బ్ చేసి ఇంకా మళ్ళీ అడగడం ఎందుకులే, ఏదో ఒకటి చేసేద్దాం అనేసి అయితే ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా టమాటాలు చూసారు కదా, వాటిలలో అయితే పైన అంత గట్టిగా ఉంటే ఆ పార్ట్ అయితే తీసేస్తున్నానండి. తీసేసి అయితే మొత్తం కట్ చేశాను. ఇంకా ఇంట్లో ఉన్న టమాటాలన్నీ కట్ చేశానండి. రేపు మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటామేలే అనేసి చట్నీ అయితే ఇంకా కొత్తిమీర కూడా చాలానే ఉందండి. కొత్తిమీర టమాటా వేసి అయితే చట్నీ చేద్దామనేసి అనుకుంటున్నాను. పిల్లలు కూడా కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే తింటారండి, ఇలాంటి పచ్చళ్ళు ఇష్టమే వాళ్ళకైతే. సో అందుకనేసి ఇది చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తానని చెప్పారండి. తను వస్తా అన్నారు కదా అనేసి రైస్ అయితే ఎక్కువ పెట్టాను కానీ ఇంకా తను రాలేదండి, బయటనే తినేశారు. అన్నం అయితే ఫుల్గా మిగిలిపోయిందండి. ఇంక ఇక్కడైతే నేను ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి అయితే వేయించుకుంటున్నానండి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత అయితే వీటిని తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా మళ్ళీ ఇదే గిన్నెలోకి అయితే కట్ చేసిన టమాటాలు ఉంటాయి కదా, అవి అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొత్తిమీర వేస్తే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఓన్లీ టమాటాల కంటే దాంట్లో కొత్తిమీరనో, పుదీనానో వేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకనేసి నేనైతే కొత్తిమీర చాలా ఉందనేసి ఇంకా సగం వరకు కొత్తిమీర అయితే క్లీన్ చేస్తానండి దీంట్లోకి వేద్దామనేసి. పిల్లలు మమ్మీ అయితే పడుకుంటే ఇంకా నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నానండి. ఈ పని చేసుకున్నంతసేపు కూడా మా మమ్మీ లేచాక నాతో మాట్లాడదా ఇంకా ఏం మాట్లాడుతుంది, నేను అనవసరంగా ఆ మాట అన్నానే అనేసి ఇంకా ఆలోచించుకుంటూ నా పని నేను చేసుకుంటున్నానండి. ఎందుకో సడన్గా అనేసాను, మెంటలా అనేసి. సో మా మమ్మీ అయితే ఫుల్గా ఫీల్ అయిపోయిందండి నేను అన్న మాటకైతే. నాకేంటో అది క్యాజువల్గా వచ్చిందండి, అంటే ఫ్రెండ్స్తో కానీ ఇంకా నార్మల్గా మాట్లాడతాం కదా, అలా మాట్లాడేశాను. మా మమ్మీ ఏమో ఘోరంగా ఫీల్ అయిపోయిందండి ఆ మాటకైతే. మనం అంటే ఎవరినైనా సడన్గా అలా హర్ట్ చేస్తే మనకి అస్సలు నచ్చదు కదండి. ఇంకా దానికి వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఇంకా మనం ఎక్కువ బాధ అనిపిస్తుంది కదా. ఈరోజు అయితే నాకు అలానే అయిందండి. మా మమ్మీ పెద్దగా పట్టించుకోదు అనుకున్నాను కానీ ఇంకా తను క్లారిటీగా విని కొంచెం ఫీల్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఫీల్ అయ్యేసరికి నేనైతే ఫుల్గా ఫీల్ అయ్యానండి. అస్సలు మంచిగా అనిపించలేదు నాకైతే చాలాసేపటి వరకు. ఇంకా మా మమ్మీ పడుకొని లేచాక మా మమ్మీ మాట్లాడాకైతే మళ్ళీ కొంచెం ఫ్రీ అయ్యానండి. మా మమ్మీ అయితే ఇంకా లేచేసరికి ఆ టాపికే మర్చిపోయింది. మళ్ళీ క్యాజువల్గా ఇలా మాట్లాడతామో అలా అయితే మాట్లాడుతూ ఉందండి. ఇంకా నా మనసులోనే నా మనసులో అయితే అదే ఉండిపోయిందండి. ఎలా మాట్లాడుతుందో ఏమో అనేసి అయితే ఇంకా ఎవరైనా తల్లులు అంతే కదండి, అప్పుడు మందమే ఉంటుంది కోపం, తర్వాత అయితే మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇక్కడ చూసారు కదా, టమాటాలలో అయితే కొత్తిమీర కూడా వేసి మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకున్నానండి. ఇంకా అది మొత్తం ఉడికిపోయాకైతే చల్లారడానికైతే మూత తీసి పెట్టాను. ఇంకా అది చల్లారాకైతే ఇక్కడ మిక్సీకి పట్టుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని ఎక్కువ వేసుకున్నాను, ఆ ఘాటు బాగుంటుంది అనేసి. ఇంకా ఈ పచ్చిమిర్చిలో సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చాక మిక్సీకి పట్టుకున్నాకైతే మళ్ళీ దాంట్లోకి ఇందాక ఉడికించిన టమాటా, కొత్తిమీర ఉన్నది కదా, అది కూడా వేసుకున్నానండి. వేసుకొని అయితే కొంచెం బరకగానే మిక్సీ అయితే పట్టాను. బాగా మెత్తగా పట్టుకున్న టేస్ట్ అయితే బాగుండదండి. సో అందుకనేసి కొంచెం బరకగా అయితే పట్టానండి. చూసారు కదా మీరైతే ఇక్కడ. ఇంకా దీన్నైతే మొత్తం గిన్నెలోకి వేసుకుంటున్నాను. పోపు పెడదాం అనుకున్నాను కానీ ఇంకా బాబుకైతే చికెన్ పాక్స్ అయింది కదండి, ఇంకా అయిందానికి కాందానికి పోపు పెట్టడం ఎందుకనేసి పోపు అయితే పెట్టలేదండి. మొన్న పాపకు అయినప్పుడు అయితే బయట నుంచి కర్రీస్ తెచ్చుకున్నాము. ఇంక ఈరోజు మా హస్బెండ్ లేడండి బయట నుంచి తీసుకురావడానికి కూడా. సో అందుకనేసి ఇంకా బాబు బెడ్రూమ్లో ఉన్నాడు కదా అని కిచెన్లో అయితే నేను బెడ్రూమ్ డోర్ దగ్గరికేసి అయితే వంట చేస్తున్నానండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. మమ్మీ అయితే వెళ్ళిపోయింది ఈవినింగ్ టైంలో. మా హస్బెండ్ వచ్చాడు, ఇంకా మా మమ్మీ వెళ్ళిందండి. మా మమ్మీ వెళ్ళేటప్పుడు అయితే పిల్లలు ఫుల్గా ఏడ్చేసారండి. మా బాబు అయితే ఇంకా వెళ్తా అనేసి ఒకటే ఏడుపండి. ఇంక నేనైతే ఇంక ఇంట్లో పెట్టి డోర్ పెట్టాను, బయటికి తీసుకెళ్ళకూడదు కదా అనేసి. ఇంకా మమ్మీ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మా హస్బెండ్కి అయితే టీ పెట్టించానండి. ఇంకొక స్టవ్ మీదేమో పాలు కాగబెట్టేశాను. తర్వాత అయితే పిల్లలకి స్నాక్స్ కోసం మొన్న బొరుగుల మిక్చర్ చేశాను కదా, అదైతే ఆల్రెడీ అయిపోయిందండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంకంటే వాళ్ళు సగం కింద సగం మీద అయితే తింటున్నారండి. ఎక్కువ వేస్టేజే పోతున్నాయి, వాళ్ళకి సరిగా తినరాకనైతే మళ్ళీ చేద్దామనేసి అయితే ఇక్కడ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఇంకా బొరుగులు వేసుకొని మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి అయితే ఆయిల్ వేసుకొని ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం పల్లీలు, ఇంకా మనం ఏవి వేసుకోవాలనుకుంటే అవి, పుట్నాలు వేసుకోవాలంటే పుట్నాలు, ఏదైనా
మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చండి. కొంతమందయితే జీడిపప్పులు కూడా వేసుకుంటారు. ఇంకా నేనైతే ఓన్లీ పల్లీలేస్తున్నాను. పుట్నాలు ఏద్దామని చూసినా గానీ కొన్నే ఉన్నాయండి. ఇంకా కొన్ని అయితే వేస్తాను. ఇంక ఈ పల్లీలు కొంచెం సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా కావాలి పల్లీలు కూడా. కొంచెం మనం తక్కువ ఫ్రై చేసుకున్నా గానీ అవి పచ్చి పచ్చిగా ఉండి మెత్త మెత్తగా ఉంటాయి. సో, అందుకనేసి సిమ్‌లో పెట్టుకొని వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా అవి ఫ్రై అవుతూ ఉంటేనే ఒక పక్కకి జరిపి వాటినైతే ఇంకా మధ్యలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలుంటాయి కదా! అవైతే వేసుకున్నానండి. నాకైతే ఫేవరెట్ అండి వెల్లుల్లయితే. సో, అందుకనేసి కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేనైతే. ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నాను. కొంచెం కరుగుతది కదా అనేసి. మొన్ననైతే ఉప్పు, కారం లాస్ట్‌లో వేస్తే ఆ ఉప్పు, కారం అంతా అలానే ఉండిపోయిందండి. పిల్లలు తింటూ ఉంటే పిల్లల చేతికైతే అంటుకుంది. సో, అందుకనేసి ఈరోజైతే నేను కారం వేయకుండా ఎండుమిరపకాయలేసానండి. ఇక్కడైతే కొంచెం కరివేపాకు కూడా వేసాను. మొత్తం అంతా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్‌లో అయితే బొరుగులు యాడ్ చేసుకున్నానండి. ఇంకా మొన్నటికంటే ఈరోజైతే టేస్ట్ సూపర్‌గా వచ్చాయండి. మా హస్బెండ్ ఇంక ఇట్లా ఎండుమిరపకాయలేసి బెస్ట్ పని చేశావు. అసలే ఇప్పుడు బాబుకి చికెన్ పాక్స్ అయింది. ఇంకా అవి తింటూ ఉంటే ఎక్కడైనా చేతులకు ఎక్కడైనా ముట్టుకున్నా కానీ కారం అంటి ఏడుస్తూ ఉంటాడు కదా! సో, ఇంక ఈ ఎండుమిరపకాయలేసి మంచి పని చేశావు అనేసి అన్నారండి. టేస్ట్ అయితే బాగున్నాయండి. ఇంక ఇక్కడైతే ఈ బొరుగులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఇవైతే మంచిగా కలుపుకొని కొంచెం చల్లారాకైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకున్నామనుకో మనకు 1 వీక్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఈ బొరుగులకు గాలి తాకితే ఏమైతదంటే ఇవి క్రిస్పీగా ఉండేటివి మెత్తగా అయిపోతాయండి. సో, అందుకనేసి గాలి తాకకుండా ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! వీటినైతే ఉప్పు మంచిగా పట్టేటట్టయితే కలుపుకుంటున్నానండి. మొత్తం అడుగు వరకు అయితే మొత్తాన్ని కలిపేసానండి. ఇక్కడ నైట్ అయితే బోలు తోముతున్నానండి. డిన్నర్ చేశాకైతే ఆ బొరుగులు ఫ్రై చేశాకైతే ఇంకా పిల్లలతోనే టైమ్ స్పెండ్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే 'డీమోంటీ' సినిమా అయితే పెట్టారండి. ఇంకా అదైతే ఇంట్రెస్టింగ్‌గా ఉంది సినిమా అయితే. ఆ సినిమా చూసుకుంటూనే ఉండిపోయానండి. నాకేంటంటే ఇలాంటి దెయ్యాల సినిమాలు గానీ, లేదంటే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీస్ ఉంటాయి కదా! సో, ఆ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎక్కువ అంటే భయమేస్తది అవి చూసాక కానీ, ఇంకా అవి చూసేటప్పుడైతే ఇంట్రెస్టింగ్‌గా చూస్తానండి. ఏ పని కూడా చేయను. అవి చూసేంత సేపు పనంతా పక్కన పెట్టి ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటానండి. ఇంకా సినిమా మొత్తం కంప్లీట్ అయ్యే వరకైతే అక్కడి నుంచి కదలని కూడా కదలలే అండి. ఈవెన్ మా హస్బెండ్‌కు డిన్నర్ కూడా పెట్టలేదు. తనే పెట్టుకొని తిన్నారండి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డీమోంటిది ఇంకేదో ఉంటదండి సినిమా పేరైతే. ఇది పార్ట్ 2 అనుకుంటా. పార్ట్ 1 అయితే ఆల్రెడీ వచ్చింది. సినిమా అయితే అసలు ఎంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందో కానీ భయం కూడా వేసిందండి. ఇంకా ఈ బోలు తోమేటప్పుడైతే నాకు ఫుల్‌గా భయమేసిందండి. మా హస్బెండ్ అయితే ఇంక కిచెన్‌లోనే ఉండమన్నాను. ఇంక తనైతే ఉన్నారు. బాబైతే కొంచెం ఎర్లీగా పడుకున్నాడండి. ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకోలేదు సరిగా. సో, 6:30 క్వార్టర్ టు 7 వరకే పడుకున్నాడు. బాబు పడుకున్నాడు కదా అనేసి నేను ఇంకా ఆ మూవీ చూడడం స్టార్ట్ చేశానండి. మధ్యలోనే ఇంకా మా బాబైతే లేచాడు. కొద్దిసేపు ఇంకా బాబునైతే ఎత్తుకొనున్నానండి. ఇంకా మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయాకైతే బాబును మా హస్బెండ్‌కి ఇచ్చేసి ఇంక నేను కిచెన్‌లోకొచ్చి బోలు తోముతున్నాను. బోలు తోముతుంటే ఇంక నాకు భయమేస్తూ ఉందండి. మా హస్బెండ్ అయితే చూసేటప్పుడు మంచిగా చూస్తావు కానీ ఇంక ఇప్పుడెందుకు భయపడుతున్నావు అనేసి అంటున్నారు. నాకేంటంటే అలాంటి మూవీస్ చూడడం అంటే బాగా ఇంట్రెస్టు. ఇంకా ఎక్కువ చూడనండి నేను మూవీస్ కానీ, ఏదైనా గానీ ఎప్పుడో ఒకసారి చూస్తాను. చూసానా అంటే ఆ మూవీ మొత్తం అయిపోయే వరకు అక్కడి నుండి కదలను. ఇంట్రెస్టింగ్‌గా మొత్తం చూస్తానండి. ఇట్లా సగం సగం అతుకులు అతుకుల్లా చూస్తే నాకెందుకో నచ్చదు. సో, మొత్తం కంప్లీట్ అయ్యే వరకైతే చూసాను. ఈ మధ్య కాలంలో సినిమాలు చూడలేదండి. ఇంకా అదే చూసాను. సో, ఎంత బావుందో సినిమా అయితే. ఇంకెవరైనా చూడకుంటే వెళ్లి చూడండి. దాంట్లో అయితే ఒక బుక్ గురించి ఉంటదండి. ఇంకా అదైతే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. భయం భయంగా అనిపించిందండి సినిమా అయితే. ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే పాపను పడుకోబెట్టి అప్పుడు ఈ బోలు తోమడానికైతే వచ్చానండి. ఇంకా బోలు చూసారు కదా! ఆఫ్టర్‌నూన్ టైంలో బోళ్ళన్నీ మా మమ్మీయే తోమింది. ఇంకా ఇవైతే ఓన్లీ ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన బోళ్ళు. ఇంక ఇప్పుడు ఈ డిన్నర్ చేసిన బోళ్ళండి. సో, మా మమ్మీ అయితే ఇంకా ఈ బోళ్ళు కూడా తోమిపోతా అనేసి అన్నది గానీ లేట్ అయిపోతుందనేసి వెళ్ళిపోయిందండి. ఇంకిప్పుడు నేను తోముకోవాల్సొస్తుంది. ఈ బోళ్ళు తోముతుంటే కూడా ఇంకా మా మమ్మీని అన్న మాటే గుర్తొచ్చిందండి. ఎందుకన్నానో ఏమో గానీ ఇంక నిన్న మొత్తం అదే గుర్తొచ్చింది. మా మమ్మీకి చెప్తే మాత్రం ఇంక నేను లైట్ తీసుకున్నానులే నువ్వెందుకు అన్ని సార్లు ఫీల్ అవుతున్నావేమో అంటదేమో గానీ, ఆ టైంలో అయితే ఇంక మా మమ్మీ రియాక్ట్ అయిన విధానం నాకైతే ఇప్పటికీ అంటే బాధ బాధగానే అనిపిస్తుందండి. మా హస్బెండ్‌తో కూడా చెప్పాను.
మా హస్బెండ్ మరి సడెన్‌గా ఎందుకు అంత మాట అనేసావు అనేసి అన్నారండి. ఏమో నాకు అలా వచ్చిందంటే నాకు మా బాబు ఎక్కడ లేస్తాడో అనే భయానికి అంత మాటొచ్చిందండి. మా హస్బెండ్ తల్లి కూతుర్ల మధ్యలో అలాంటివి కామనేలే ఇంకా ఎక్కువగా థింక్ చేయకు దాని గురించి అనేసి అన్నారు. ఇక్కడ ఈ బోళ్ళన్నీ తోమేసానండి. తోమడం కంప్లీట్ అయిపోయాకైతే హాల్‌లో చాలా బట్టలుండే. ఇంకా అవి గూడా మడత పెట్టాలండి. మా హస్బెండ్ ఇంకా బోళ్ళు తోమే వరకే ఉండాలా, బట్టలు మడత పెట్టే వరకు గూడా ఉండాలా అనేసి అడుగుతున్నారండి. ఇంకా అప్పుడు అవి కూడా కొద్దిసేపయితే ఉండు. అనవసరంగా సినిమా పెట్టావు. లేదంటే నేను నా పని నేను మంచిగా చేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు లేనిపోని భయాన్ని క్రియేట్ చేసావు అనేసి ఇంకా కొద్దిసేపు మా హస్బెండ్‌తో జోకులేసుకుంటూ ఈ బోళ్ళయితే తోమేసానండి. ఇంకా నేనేంటంటే, ఈ సినిమా పేర్లు అవైతే నాకు గుర్తుకుండవండి 'డీమోంటి' అనేసి. నేను దాన్ని నా ఫోన్‌లో రాసాను 'డీమోంటి' అని. ఇంకా మా హస్బెండ్ దాన్ని చూసి సడెన్‌గా "ఏంటి ఫోన్‌లో ఇలా రాసావు 'డీమోంటి' అని" అనేసి అన్నారండి. అంటే తను కూడా నేనేదో సినిమా చూసి రాసాను అనేసి అనుకున్నారట. కాదు నాకు గుర్తుండడం కోసం రాసాను అనేసి ఇంక నేనన్నానండి. చూసారు కదా! ఈ బోళ్ళు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బోళ్ళన్నీ చిక్కులో పెట్టేసానండి. తర్వాతయితే పాలు ఇంకా అవి గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకిక్కడ బట్టలు మడత పెట్టడానికైతే వచ్చానండి. సో, మీరు గూడా ఈ సినిమా అయితే ఒకసారి జూడండి. చూడకపోతే సస్పెన్స్ ఇంకా హారర్ మూవీస్ అంటే ఇష్టమున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతదండి. చాలామంది చూసుంటారు కూడా. 'డీమోంటి కాలనీ' అనుకుంటా సినిమా పేరైతే. బావుందండి సినిమా అయితే. ఇంకా మా హస్బెండ్‌కయితే ఇలాంటి మూవీస్ అంటే పిచ్చండి. అంటే తనకు మామూలుగానే టీవీ అయినా సినిమాలంటే చాలా ఇష్టం. ఇంక నిన్న తను పెట్టుకున్నారు చూద్దాం కాసేపనేసి. ఇంక తను జూడలే గానీ నేనైతే ఇంట్రెస్టింగ్‌గా చూస్తానండి. ఇంకిక్కడ మా బాబు చూడండి తను పడుకోలేదు. ఇంక నేను బట్టలు మడత పెడుతూ ఉంటే అటు ఇటు తిరుగుతున్నాడండి. ఇంకా ఫోన్ స్టాండ్ ఉంటది కదా! దాన్నయితే తీద్దామనేసి ట్రై చేస్తున్నాడు. నేనేమో ఇంక తీయనీయకుండా మా బాబునైతే అటు ఇటు డైవర్ట్ చేస్తున్నానండి. ఇంకా చికెన్ పాక్స్ అయితే బాగా అయిందండి. ఫేస్ మీద మీకు కనిపించట్లేదు అంటే నేను చూపించలేదు దగ్గర నుంచి కానీ బాగా అయ్యాయండి. ఇంకా ఇందాక నేను మా బాబుని ఎత్తుకొని కిస్ చేస్తున్నప్పుడైతే మా హస్బెండ్ చూసావు కదా! అంటే మన బాబు అని ఫేస్ మీద అన్నున్నా గూడా నీకు నచ్చి కిస్ పెట్టుకుంటున్నావు కదా! అనేసి అంటున్నారండి. అంటే మన పిల్లలు మనకెలా ఉన్నా నచ్చుతారు కదండీ! సో, ఇంకా అదే అంటున్నారు తనైతే. వేరే వాళ్ళైతే ఇప్పుడు మన బాబుని ముట్టుకుంటారా అనేసి ఇంకా అదంటే ఎవరిష్టం వాళ్ళండి. కాకపోతే మన పిల్లలు మనకైతే ఎలా ఉన్నా నచ్చుతారు కదా! సో, అంటే నేనిది సరిగ్గా కన్వే చేశానో లేదో గానీ, ఇంకా మేమైతే అలా మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఇంక మాట్లాడుకుంటూనే ఈ బట్టలైతే మొత్తం ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసైతే ఇంక వెళ్ళి బాబుని పడుకోబెట్టేసానండి. బాబైతే ఇంకా అది చికెన్ పాక్స్ బాగా ఎక్కువయ్యి మొత్తం నైట్ అంతా గోకుతూనే ఉన్నాడండి. పడుకునేసరికైతే 11 అలా అయిందండి. ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ అయితే పడుకున్నాడండి. మా పాపకు కొంచెం తక్కువయ్యాయి. ఇంకా బాబుకు బాగా ఎక్కువైపోయాయండి. చిన్న బాబు కదా! ఇంక తనకు చెప్పినా అర్థం అవ్వట్లేదు. అది గోకకు అని అలా చెప్పినా గానీ, ఇంకా ఎన్ని రోజులు పడుతదో ఏమో అండి తగ్గడానికైతే. తొందరగా తగ్గాలని మొక్కుతున్నాను దేవుడినైతే. సో, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా! సో, మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.